హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే అస్సలు బాలేనండి ఇవాళ. ఎందుకంటే మీరు నా ఛానల్ చూస్తున్నారు, కానీ ఒక్కరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు. కానీ ఈరోజైతే నేను చూపిస్తాను చూడండి, నా దగ్గర ఉన్న లెహంగా. ఇదైతే నా కోసమే స్టిచ్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి, దీనికైతే బ్లౌజ్ ఇదైతే ప్లెయిన్ శారీ, కానీ సెల్ఫ్ డిజైన్ అయితే చిన్నగా అంటే స్మాల్ డిజైన్ అయితే ఉంటుంది, సెల్ఫ్ డిజైన్ అది. సో ప్లెయిన్ శారీ, దీనిపైకి వేరే వర్క్ బ్లౌజ్ ఉండే. సో ప్లెయిన్ శారీని ఒక 2-3 టైమ్స్ కట్టుకున్నాక ఏం చేయాలి అని చెప్పేసి ఇలాగైతే నేను స్టిచ్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి, జస్ట్ ఒక హ్యాండ్స్కి అయితే ఇట్లా మనం ఏమంటారు, ఇవి 2 లేయర్స్ లాగా పెట్టేసుకున్నాను. ఇంకా అంతకుమించి ఇంకేం డిజైన్ పెట్టలేదు, జస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ కుట్టేసుకున్నాను. స్కర్ట్ మాత్రం మొత్తం అంబ్రెల్లా కట్ లాగా మొత్తం ఫుల్ గేరా వచ్చేలాగైతే మొత్తం శారీ మొత్తం పెట్టి కట్ చేసుకున్నాను, కుట్టేసుకున్నాను. ఇక్కడ చూడండి, నేనైతే ఫస్ట్ ఇది కుట్టుకున్నాను కదా, కుట్టుకున్నాక అనిపించింది ఇది కొంచెం వేరేలాగా అనిపిస్తుంది, వేరే డిజైన్ బ్లౌజ్ ట్రై చేద్దామని చెప్పి అనిపించింది. అందుకని చెప్పి ఇలా ట్రై చేశాను. ఇది క్రాప్ టాప్ లాగా అనమాట, అంటే నార్మల్ బ్లౌజ్ కాకుండా కొంచెం క్రాప్ టాప్ లాగా కింది వరకు ఉంటుంది, అలాగా ట్రై చేశాను. ఇదైతే బ్యాక్ సైడ్ డిజైన్, అంటే చిన్న చిన్నగా ఫుల్ కవర్ ఉండదు, ప్లస్ చిన్న డిజైన్ లాగా ఇట్లా ట్రై చేశాను. అందుకు బటన్స్ కూడా పెట్టుకున్నాను, లోపలికి హుక్స్ ఉంటాయి, పైనకి బటన్స్ అనమాట, అలా పెట్టుకున్నాను. అండ్ బ్యాక్ హుక్స్ ఇవి, ఫ్రంట్ కాదు, బ్యాక్ సైడ్ పెట్టుకున్నాను. ఇక్కడ చూడండి, ఫుల్ స్లీవ్స్ అయితే పెట్టేసుకున్నాను నేను. ఫుల్ స్లీవ్స్కి ఏంటంటే మనకి లాస్ట్లో ఉంటుంది కదా, అక్కడ మాత్రం నేనైతే ఇలా చిన్న ఏమంటారు బటన్స్ అయితే పెట్టుకుంటాను. ఎందుకంటే మనకి చేయి దగ్గర కొంత లూజు ఉండాలి, సో అప్పుడు ఈజీగా మనం వేర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అట్లా మనం వేసుకున్నాక అప్పుడు బటన్ పెట్టేసుకున్నాం అనుకోండి, చూడండి ఇలా హ్యాండ్ దగ్గరికి ఫుల్గా వచ్చేస్తుంది. అండ్ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కూడా ఇక్కడికి కుచ్చులాగా ఉండి ఇక్కడే ఆగిపోతుంది, హ్యాండ్ పైకి రాకుండా ఉంటుంది. అందుకే ట్రై చేశాను. ఇది టీషర్ట్ పైన కాబట్టి పైకి ఎక్కట్లేదు, బట్ ఇక్కడ వరకు అయితే చూడండి. ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అండ్ వీడియోని కూడా లాస్ట్ వరకు చూడండి, జస్ట్ ఓపెన్ చేసి వదిలేయకండి. ఇక్కడ అయితే ఫ్రంట్ సైడు జస్ట్ ఫ్రంట్ కట్ పెట్టేసుకొని పైన చిన్న బటన్ పెట్టేసుకొని బోట్ నెక్ అయితే పెట్టేసుకున్నాను. ఇది బ్యాక్ సైడ్, ఇది ఫ్రంట్ సైడ్, ఇలాగైతే పెట్టేసుకున్నాను. ఇదైతే నాకు బాగా అనిపించింది. ఇది లైట్గా అండ్ కింద డార్క్గా, ఇది కూడా బాగుంటుంది అనిపించింది. అండ్ ఇది కూడా బాగుంటుంది అనిపించింది. మళ్ళీ ఒకసారి షాప్కి వెళ్ళినప్పుడు ఏంటంటే ఓకే ఇది కూడా కొంచెం ఒకసారి వేసుకున్నాక ఓకే ఇది పక్కన పెట్టేద్దాం, ఇంకో ట్రై చేద్దాం అనిపించింది. దానికోసం అని చెప్పి నేను ప్లెయిన్ సాటిన్ ఉంటుంది కదా, అది తీసుకొని అయితే బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకున్నాను. అంటే ఇది స్లీవ్లెస్ ట్రై చేశాను, ఎందుకంటే అది హ్యాండ్స్ ఫుల్గా ఉంది కదా, అందుకని చెప్పి ఇది స్లీవ్లెస్ పెట్టేసుకున్నాను. అండ్ ఇది కూడా సేమ్ ప్రింట్స్ కట్, కాకపోతే బోట్ నెక్ బట్ మరి పై వరకు కాకుండా కొంచెం కింది వరకు ట్రై చేశాను. అండ్ ఇలా నేను బ్యాక్ సైడ్ అయితే ఇవైతే పెట్టేసుకున్నాను. ఈ హ్యాంగింగ్స్ అయితే చాలా బాగా అనిపించాయి నాకు వేసుకున్నప్పుడు. అండ్ ఇది కూడా ఒకసారి వేసుకున్నాను బ్లౌజ్. ఇక్కడ చూడండి, స్లీవ్లెస్గా పెట్టేసుకున్నాను కదా, కానీ నా ఫస్ట్ స్లీవ్లెస్ బ్లౌజ్ ఇదే అండి, ఎందుకంటే నేను స్లీవ్లెస్ ఎక్కువ వేసుకోను, ఫస్ట్ టైం వేసుకున్నాను. అండ్ ఇదైతే బ్యాక్ సైడు, ఈ బ్యాక్ సైడ్ కూడా చాలా డీప్గా పెట్టేసుకున్నాను. ఒక డీప్గా ట్రై చేద్దాం అనిపించింది, అందుకని చెప్పి ఇలా పెట్టేసుకున్నాను. బట్ చున్నీ వేసుకుంటే మొత్తం కవర్ అయిపోతుంది, అలా కాకుండా జస్ట్ క్రాప్ టాప్ లాగా వేసుకొని చున్నీ మనం వన్ సైడ్ అట్లా వేసుకున్నట్టయితే అప్పుడు మాత్రం బాగా తెలుస్తుంది. అండ్ ఇది శారీస్ పైకి కూడా పనిచేస్తుంది, అందుకని చెప్పి నేను జస్ట్ ప్లెయిన్ సాటిన్ ఉంటుంది కదా, అంటే హై క్వాలిటీ సాటిన్, మామూలు సాటిన్ కాదు. మామూలు సాటిన్ అయితే మనం కుట్టేప్పుడు కూడా చాలా పొగుళ్ళు వేసి క్లాత్ అంతా వేస్ట్ అయిపోతుంది. అలా కాకుండా హై క్వాలిటీ తీసుకున్నారనుకోండి చాలా బాగా పనిచేస్తుంది. అండ్ చూడండి, నేనైతే ఇది ఆర్గంజా క్లాత్ తీసుకున్నాను, అంటే చున్నీకి పేరప్ చేయడానికి. ఫస్ట్ ఇది తీసుకున్నాను కదా, దీంతో చూపిస్తాను చూడండి. ఇలా పెట్టేసుకొని ఇలా హాఫ్ సారీ లాగైతే ట్రై చేశాను ఫస్ట్ బ్లౌజ్కి. నెక్స్ట్ క్రాప్ టాప్ లాగా బ్లౌజ్ ఉంది కదా ఫుల్ హ్యాండ్స్ది, దానికైతే జస్ట్ వన్ సైడ్ వేసుకొని అట్లా ట్రై చేశాను అనమాట. మీకు కనుక నచ్చినట్టయితే లైక్